సో ఇప్పుడు పూజ కూడా అయిపోయింది అండ్ చూపించేసాను కదా భోగి ఎలా చేసుకుంటామో మేము అనేది. ఇంకా నేను కొంచెం తక్కువే డెకరేషన్ ఇదంతా నాకు పెద్దగా ఎక్కువగా తెలీదు. బట్ సింపుల్గా నాకైతే చాలా నచ్చింది, బాగా చేసుకున్నాను. సో ఫస్ట్ టైం యాక్చువల్గా ఇంట్లో మేము చేసుకోవడం. మామూలుగా ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్తూ ఉంటాం అనమాట. మా ఫ్యామిలీ ఇక్కడ చేసుకోవడం అనేది ఫస్ట్ టైం లైక్ హైదరాబాద్లో. సో హ్యాపీ భోగి అండ్ అడ్వాన్స్ సంక్రాంతి టు వన్ అండ్ ఆల్. సో అడ్వాన్స్గా సంక్రాంతి విషెస్ కూడా చెప్పేశాను. హ్యాపీ భోగి. సో మా బుడ్డిది ఏంటంటే నేను గ్రీన్ వేసుకున్నాను కాబట్టి మా బుడ్డిది కూడా గ్రీన్ కాంబినేషన్, అంటే ఎల్లోతో గ్రీన్ ఉంది కదా, అందుకనే అది వేసుకుంది. నేను ఎవ్రీ ఇయర్ ఏంటంటే మేము కర్నూలుకి వెళ్తాము. సో మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే జస్ట్ రీసెంట్ గా వచ్చి వెళ్ళారు కాబట్టి మళ్ళీ వెళ్ళలేదు. జస్ట్ 2 days బ్యాకే వెళ్ళారు, 2-3 days బ్యాక్. సో ఈసారి సంక్రాంతి మేము హైదరాబాద్ లోనే చేసుకుంటున్నాము. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. కానీ మా ఇన్లాస్ ఏంటంటే కర్నూలు, మా హస్బెండ్ వాళ్ళంతా కర్నూలు వైపు. సో అక్కడి వంటలు అక్కడ వాళ్ళు ఎలా చేస్తారు అండ్ ఇట్స్ కాంబినేషన్ అనమాట, తెలంగాణ అండ్ కర్నూలు వంటలు ఇవి. సో అక్కడివి ఏమేమి వంటలు అండ్ తెలంగాణ సైడ్ నుంచి ఏం చేస్తాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇట్ విల్ బి మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఫైన్, అండ్ డోంట్ మిస్ అవుట్ దిస్ వీడియో. టేక్ కేర్. మసాలా వంకాయ అండ్ ఈ స్పెషల్ ఏంటంటే కర్నూలు స్పెషల్ అనమాట. మసాలా వంకాయ అండ్ తీపి గుమ్మడికాయ అండ్ నువ్వులతో జొన్న రొట్టెలు అంటే మనం తెలంగాణ వైపు కూడా చేసుకుంటాం సేమ్. అండ్ కలిగూర చేసుకుంటాం కదా, అన్ని వెజిటేబుల్స్ కలిపి. కానీ ఇదేంటంటే కర్నూలు వైపు ఇలా చేస్తారనమాట కంపల్సరీగా. సో అనుకోకి. అండ్ మెయిన్ ఏంటంటే మధ్యాహ్నానికి ఇది పులగం ఐడియా ఉంది కదా, పులగం పెసరపప్పు రైస్ వేసి చేస్తారు. అది నువ్వుల పచ్చడి అండ్ నువ్వులు ఆర్ పల్లీలు వేసి పులుసు. సో అది స్పెషల్ అనమాట కర్నూలు వైపు. పండగ వంటకాలు రెడీ అవుతా ఉన్నాయి. సో మెయిన్ వంటకాలు ఏంటంటే కర్నూలు వైపు మార్నింగ్ మనందరికీ తెలిసింది ఏంటంటే జొన్న రొట్టెలు ప్రతిరోజు చేసుకుంటాం కదా. కానీ ఈ రోజు స్పెషల్ ఆల్మోస్ట్ తెలంగాణ వైపు కూడా అలాగే చేసుకుంటాం కదా, నువ్వులు వేసి చేసుకుంటాం, నువ్వులు జొన్న రొట్టెలు. అండ్ కర్రీ వచ్చేసి మసాలా వంకాయ చేసుకుంటాం. మసాలా వంకాయ అంటే మనం జస్ట్ నార్మల్ గా వంకాయల్లో పల్లీల పొడి ఇలాంటివన్నీ చేస్తాం కదా, నువ్వులు. సో సిమిలర్ సేమ్ థింగ్. అండ్ తీపి గుమ్మడికాయ, లైక్ దాంట్లో తీపి గుమ్మడికాయ చేస్తాం అనమాట. ఇవి రెండు స్పెషల్ మెయిన్ బ్రేక్ఫాస్ట్ కి. సో ఆ దేవుడికి పూజ. సో ఇది అయిపోగానే జస్ట్ జొన్న రొట్టెలు చేసేది ఉంది. కర్రీస్ అయిపోయాయి. సో జొన్న రొట్టెలు చేసేసి దేవుడి పూజ చేసేసుకున్నాక డన్. సో ఈ ప్రాసెస్ ఏంటంటే తీపి గుమ్మడికాయ, ఇందులో ఉప్పు ఏం వేయము, ఉప్పు కారం అలాంటివి ఏం వేయము. డైరెక్ట్ గా స్వీట్ గా ఉంటుంది. ఇది పాలతో ఉడకబెట్టి నెయ్యి వేసి అండ్ బెల్లం వేస్తాను అనమాట. దీంట్లో జస్ట్ కొంచెం పోపు గింజలు వేసి. సో ఇట్ విల్ బి అమేజింగ్ ఫర్ జొన్న రొట్టె. అండ్ మనం తెలంగాణ వైపు ఏంటంటే అన్ని కూరగాయలు కొన్ని ఉడకబెట్టి కొన్ని పచ్చివి కలిగూర టైప్ గా చేసి జొన్న రొట్టెలు సేమ్ నువ్వులు ఇవేసి జొన్న రొట్టెలు చేసుకొని తింటాం కదా. సో అది స్పెషల్. అండ్ అదర్ థింగ్స్ ఏంటంటే కర్నూలు వైపు అప్పాలు మురుకులు ఇలాంటివి ఉండవు. బట్ తెలంగాణ వైపు మనం ఏంటంటే అప్పాలు మురుకులు అరిసెలు ఇవి కూడా అనమాట చేసుకుంటాం కదా. సో అవి కూడా చేసుకున్నాము. జొన్న రొట్టె పిండి అండ్ నువ్వులు. దేవుడితో సదా అందరికి అందరికా
సో భోగి స్పెషల్, సంక్రాంతి స్పెషల్.